ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? జీవీఎస్ ట్రావెల్ అండ్ బ్లాగ్స్కి తిరిగి స్వాగతం. ఈరోజు నేను తిరుమలలో అయితే ఉన్నాను. తిరుమలకి నేను అలిపిరి శ్రీవారి పాదాల గుండా అయితే నడుచుకుంటూ వచ్చాను. శ్రీవారి అలిపిరి పాదాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనము 3600 స్టెప్స్ అయితే ఎక్కడం జరిగింది. ఈ వీడియో చివరి దాకా ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. ముందుగా నేనైతే తిరుపతి బాలాజీ బస్టాండ్ దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో అయితే టోకెన్ అయితే తీసుకోవడం జరిగింది. మార్నింగ్ 4 నుంచి 10 వరకు ఇస్తాడు. తిరిగి మళ్ళీ 3:30 నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ టోకెన్ తీసుకొని మీరు బస్సులో అయినా వెళ్ళొచ్చు, లేదా కాలినడక నడుచుకొని అయినా వెళ్ళొచ్చు. మొదటి మెట్టు దగ్గర అయితే టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి ఆ వెంకటేశ్వర స్వామి నమస్కరించి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతారు అందరూ. వెళ్ళే మార్గంలో మనకైతే గోశాల అయితే ఉంటుంది. గోశాలలో గోమాతల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ శ్రీకృష్ణుడికి అయితే నమస్కరించుకొని ఇక మొదలెడదాం. ఈవినింగ్ 4 తర్వాత బిలో 10 ఇయర్స్ ఉన్న పిల్లల్ని అయితే అలో చేయడం లేదు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తున్న ఈ బండరాయికి అయితే మన మోకాలను అయితే ఆనించడం వల్ల మోకాల నొప్పులు అయితే తగ్గుతాయి అనేసి నమ్మకం. మనం కూడా తాకిచ్చేసి ఇక్కడైతే మొదలు పెడదాం. గోవిందా. వెళ్ళే మార్గం మధ్యలో మనకి ఆంజనేయ స్వామి అయితే తిరుమల కొండవైపు తిరిగి ఇలా నమస్కారం చేసినట్టుగా ఉంటుంది. చాలా బాగుంది చూడండి. జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను గాలిగోపురం దగ్గరకు అయితే వచ్చాను. గాలిగోపురం దగ్గర రావడానికి 2088 స్టెప్స్ అయితే ఎక్కాలి. ఇక్కడ నుంచి కొంచెం సాఫీగా అయితే ఉంటుంది, ఏ ప్రాబ్లం లేకుండా స్టెప్స్ ఎక్కడం లేకుండా.
కరోనాకు ముందు వరకు అయితే మేము సంవత్సరానికి 2 సార్లు అయితే కాలినడకనైతే మా ఫ్యామిలీ అయితే వచ్చేవాళ్ళం. కరోనా తర్వాత నుంచి మంత్లీ 2 టైమ్స్ అయితే వెళ్తున్నాం, కానీ 2 వీలర్లో అయితే వెళ్తున్నాం, కానీ నడక మార్గాన్ని అయితే రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. చాలా ఏళ్ళు అయిపోయింది నడక మార్గాన్ని వచ్చి. ఇంకొకటి ఏంటంటే చీకటి పడిన తర్వాత సింగిల్గా అయితే పోవడం అయితే కుదరదు, గుంపులుగా అయితే వెళ్ళాలి. పోలీసు వాళ్ళు అయితే అలాగైతే అలౌ చేస్తున్నారు. జాగ్రత్తగా అయితే రండి చిన్నపిల్లలతో వచ్చేటప్పుడు చీకట్లో అయితే. ప్రపంచంలో మన హిందువులు ఎక్కడున్నా కూడా చల్లగా ఉండాలి, బాగుండాలని ఆ నారాయణుని కోరుకుంటూ ముందుకైతే వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా అయితే నేను ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాను. వెళ్ళే మార్గం మధ్యలో మాకైతే అడవి పంది అయితే దర్శనం అయితే ఇచ్చింది. పాపం దాని కాలుకి చాలా పెద్ద గాయం అయితే తగిలింది, నడవలేకపోతుంది. ఒక కాలు అయితే పైకి ఎత్తుకొని అయితే నడుస్తుంది. ఇలాంటి క్రూరమృగాలు అవన్నీ కనిపించినప్పుడు వాటికైతే మనకి ఎటువంటి ఫీడింగ్ కానీ అలాంటిది అయితే ఇవ్వకూడదు. అడుగడుగున పోలీసులు అయితే ఉన్నారు. మేము ఇక్కడ వీడియో తీస్తుంటే కూడా వెళ్ళండి అని తరుముతున్నారు మమ్మల్ని. ఇక్కడ యోగా నరసింహస్వామి దర్శించుకొని ఇక్కడి నుంచి మనమైతే నడకదారిన రోడ్డు మార్గంలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడైతే పోలీసు వాళ్ళు అయితే అందరినీ ఆపేశారు. ఒంటరిగా వెళ్ళకూడదు, అందరూ గుంపుగా వెళ్ళాలని చెప్పి చాలామంది అందరూ వచ్చిన తర్వాత అయితే వదులుతున్నారు ఇలాగా గుంపుగా వెళ్ళాలనేసి. ఎందుకంటే వెహికల్స్ వచ్చేటప్పుడు ఒకరొకరు వెళ్ళేటప్పుడు అయితే ఇబ్బంది పడతారని చెప్పేసి గుంపుగా అయితే వదులుతున్నారు. చూడండి. మోకాళ్ళ మెట్ల మార్గం దగ్గర అయితే ఇక్కడ వెహికల్స్ అయితే ఆపేశారు పోలీసు వాళ్ళు. నడకదారిన వచ్చే భక్తులకైతే ఇబ్బంది కలగకూడదని చెప్పేసి వెహికల్స్ ఆఫ్ చేసి అందరూ దాటిన తర్వాత అయితే వెహికల్స్ అలౌ చేస్తారు. చూడండి, ఇప్పుడైతే మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చాను. చూడండి, అందరూ వస్తున్నారుగా. ఇటువైపు అయితే వెహికల్స్ అయితే ఆపేశారు చూడండి. మొత్తానికి మనం కాలినడకనున్న చివరి మెట్టు దారికి అయితే వచ్చేసాము. 3600 మెట్లు అయితే పూర్తిగా అయితే ఎక్కేసాము. చూడండి,
చూడండి శ్రీవారి ఆనంద నిలయం ఎలా ఉందో. ఈ చీకట్లో దగదగ లైటింగ్తో మెరిసిపోతుంది. నాకైతే దర్శనం టైమింగ్స్ రేపు ఈవినింగ్ ఇచ్చారు కాబట్టి జస్ట్ మీకోసం మీకు చూపించడానికైతే వచ్చి తీస్తున్నాను. చూడండి ఎలా ఉందో. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆఫ్టర్నూన్ 2 అయితే అవుతుందండి. ఇప్పుడే నా దర్శనం అయితే ఫినిష్ చేసుకొని బయటకైతే వచ్చాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగింది. ఇక తిరుమల కొండపైన ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ని అయితే నా పాత వీడియోలో అయితే తీసి పెట్టాను. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని అయితే విజిట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద.